ఘర్షణ తగదు, సమస్యల పరిష్కారానికి కేంద్రం రాష్ట్రాలు పరస్పర సహకారంతో పనిచేయాలి, సుప్రీంకోర్టు హితవు. విమర్శిస్తే జైలుకు పంపుతారా, ఎన్నికలకు ముందు ఎందరిని జైల్లో పెడతారు. యూట్యూబర్కు బెయిల్ పునరుద్ధరణ కేసులో తమిళనాడును ప్రశ్నించిన అత్యున్నత న్యాయస్థానం. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదేశాలు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాలు తమ వద్దకు ఇటీవలి కాలంలో తరచూ వస్తున్న ఉదంతాలపై సుప్రీంకోర్టు సోమవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఒకరిపై ఒకరు ఘర్షణ పడడం కన్నా పరస్పర సహకారంతో సమస్యను పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు పిలుపునిచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ ఉండరాదని కరువు సహాయ నిధుల విడుదల కోరుతూ కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సూచించింది. అనేక జిల్లాల్లో కరువు నెలకొన్న దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించలేదని పిటిషన్ పేర్కొంది. కేంద్రం నిధులను విడుదల చేయలేకపోవడం తమ రాష్ట్ర ప్రజల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని పిటిషన్లో కర్ణాటక తెలిపింది. కరువు పరిస్థితిపై 6 నెలల క్రితం గత ఏడాది అక్టోబర్లో అంతర్మంత్రివర్గ బృందం సమర్పించిన నివేదికను కేంద్రం ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. ఎన్డీఆర్ఎఫ్ నిధులను ఆపడం వల్ల పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చిందని తెలిపింది. నివేదికను సమర్పించిన తర్వాత నెలలో దానిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కర్ణాటక ప్రభుత్వం చెప్పింది. మొత్తానికి అయితే ఏది ఏమైనా కూడా ఇప్పటి వరకు ఎక్కడ చూసినా కూడా కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఆ బీజేపీ ప్రభుత్వం ఉండి రాష్ట్రాల్లో బీజేపీతర పార్టీలు అధికారంలో ఉంటే ఆ పార్టీలు ఎక్కడ కూడా సహకరించడం పరిస్థితి కనబడతలేదు. మొత్తం వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళకు ఏ రకమైనటువంటి సపోర్ట్ చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక జైలుకు పంపించే విషయంలో ఎన్నికల ముందు ఎందరిని జైల్లో పెడతారు, స్టాలిన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రశ్న అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్పై కించపరిచే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్న ఒక యూట్యూబర్కు మంజూరైన బెయిల్ సుప్రీంకోర్టు పునరుద్ధరించింది. సోషల్ మీడియాలో ఆరోపణలు చేసే ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టాలని కోర్టు భావించింది. అయితే నివేదికను సమర్పించిన తర్వాత నెల రోజుల్లో దానిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మరి ఇప్పటివరకు సహకరించట్లేదని చెప్పేసి మరి కర్ణాటక ప్రభుత్వం చెప్తుంది. ఏది ఏమైనా కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తప్పకుండా కావాలనే బీజేపీ ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఉంది, తమిళనాడులో డిఎంకే పార్టీ ఉంది. ఇట్లా ఎక్కడైతే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేకుండా ఉందో ఆ రాష్ట్రాల మీద కావాలనే మొదటి నుండి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం మాత్రం తప్పకుండా బీజేపీ పార్టీ చేస్తుంది. అక్కడ గవర్నర్లు ప్రవర్తించే విధానం కానీ వీటన్నిటికి సంబంధించిన ప్రతి దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. క్లియర్గా కావాలనే వీళ్ళు వాళ్ళకు బిల్లులు ఇవ్వడం కానీ, లేదంటే ఈరోజు కరువు వచ్చింది అని చెప్పేసి కరువుకు సంబంధించిన విషయంలో అందించాల్సిన సహాయంలో కూడా ఈరోజు బీజేపీ సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి కర్ణాటక ప్రభుత్వం ఉంది. కర్ణాటక ఒక్కడే కాదు, తెలంగాణకైనా ఎవరికైనా 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో కూడా వాళ్ళు మనకు సపోర్ట్ చేసింది ఏం లేదు. ఆంధ్రప్రదేశ్కి విభజన హామీల్లో ఉన్న భాగంగా వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా లేదు, ఏం లేదు. విభజన హామీలను కేంద్రం మొత్తానికి పక్కన పెట్టింది. అంటే ఏంది అని అంటే బీజేపీ అధికారంలో ఉండేంటే వాళ్ళ అధికారాన్ని మళ్ళీ తీసుకురావడం కోసం వాళ్ళ కోసం నిధులు కేటాయిస్తారు. ఈరోజు ఉత్తరప్రదేశ్కు, గుజరాత్కు వాటన్నిటికీ ఇచ్చే నిధులు, తెలంగాణకి ఇచ్చే నిధులు, మనకు రావాల్సిన వాటర్ ప్రకారం రావాల్సిన నిధులు ఏ విధంగా వాళ్ళు మోసం చేస్తున్నారు ఆ విషయాలన్నింటినీ మీరు ఒక్కసారి గూగుల్ కొట్టినా మీకు అర్థమైపోతుంది. సో అటువంటి పరిస్థితులు తెలంగాణలో వస్తూ ఉన్నాయి.